Good evening, Akka. Good evening, Akka. తీసుకోండి ఒక్క నిమిషం. Okay. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అప్రిషియేట్ అరుణ ఫర్ దట్ నైస్ రీక్యాప్ అండ్ ఆల్సో మోటివేటింగ్ టు స్టడీ అగైన్ అండ్ అగైన్. ఈ రోజు మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాము ఈ రోజు స్టడీని. విజిబుల్ అమ్మా? Yes, Akka. ఓకే. సో మనం లాస్ట్ స్టడీ 7 to 9 కంప్లీట్ చేస్తాము. ఈ రోజు మనం 10 to 13 వర్సెస్ చదువుదాం ఒకసారి. ఫస్ట్ జాన్, సెకండ్ జాన్ 10 to 13 చదువుతారమ్మా? If anyone First comes John. to you, if anyone comes to you and does not bring this teaching, do not take them into your house or welcome them. Anyone who welcomes them shares in their wicked work. I have much to write to you, but I do not want to use paper and ink. Instead, I hope to visit you and talk with you face to face, so that our joy may be complete. The children of your sister, who is chosen by God, send their greetings. థ్యాంక్ యూ. సో మే గాడ్ బ్లెస్ ద వర్డ్ ఫర్ అస్ టుడే. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఒక ప్రక్క ట్రాన్స్ఫర్స్ అవుతా ఉన్నాయి, ఇంకొక ప్రక్క ద హోల్ నేషన్, అట్లీస్ట్ ద ఏపీ అండ్ పర్టికులర్లీ ది విశాఖపట్నం Yoga. is so much into that. కానీ టైం తీసుకొని స్టడీకి ఇంత చక్కటి టైం ఇవ్వడం, ఇంట్రెస్ట్ డెస్పైట్ బీయింగ్ వెరీ బిజీ, రియల్లీ అది ఒక లెసన్ మీ దగ్గర నేర్చుకోవడం నేను అన్నమాట. ఎంత ఆసక్తి అనేది మనం చూస్తా ఉన్నప్పుడు నిజంగా బెస్ట్ స్టూడెంట్స్ అండ్ స్టూడియస్ స్టూడెంట్స్ మేక్ ద స్టడీ బెస్ట్ అన్నమాట. అందుకని ప్రభు మిమ్మల్ని బట్టి ప్రభువుని ఎంతగానో కనపరుస్తా ఉన్నాను. సో మనం లాస్ట్ స్టడీలో చూసాం ఏంటంటే కనుక సెకండ్ జాన్, వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ సెకండ్ జాన్ చూస్తా ఉన్నాము. Am I audible, Amma? Yes, Akka. Okay. Yes, Akka. So, just almost only 13 verses, half the page, A4 page, even in our own Bible, only half the page. But it's like a capsule. First John lo cheppin danne almost based on those things. ఒక ఇండివిజువల్ కి, ఒక ఫ్యామిలీకి, ఒక హౌస్ చర్చ్కి టైం తీసుకొని మరలా క్యాప్సూల్ ఫామ్ లో రావటం అనేది చూస్తే కనుక, సో దట్ వాళ్ళు వన్ గోలో చదివేస్తారనమాట. ఏమాత్రం కొంచెం కొంచెం ఒక పేరా చదివి మళ్ళీ ఆగకుండా అట్లా వన్ గోలో ఎంతో అర్జెంట్ మ్యాటర్ అయ్యింది, ఎంతో ఇంపార్టెంట్ మ్యాటర్ అయింది. అండ్ సో ఎంతో బ్రీఫ్ గా దాన్ని ఏమాత్రము ఎలాబరేట్ చేయకోకుండా స్మార్ట్ గా, బ్రీఫ్ గా, కన్సైజ్ గా తను ఎంత చక్కగా రాశారు అంటే ఆ రైటింగ్ స్కిల్స్ మనం నేర్చుకోవాల్సిందే జాన్ ద అపోజిల్ దగ్గర నుంచి అన్నమాట. సో అందులో మనం లాస్ట్ స్టడీలో మనం చూసాం డిసీవర్స్, ఫాల్స్ టీచర్స్, దే ఆర్
దే విల్ కమ్ అండ్ డిసీవ్. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి దైవత్వాన్ని, మానవత్వాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు, అలాంటి వాళ్ళు యేసు ప్రభువునే వాళ్ళు మరి రాంగ్ గా ప్రజెంట్ చేస్తా ఉన్నారు. డిఫరెంట్ జీసస్ ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తండ్రి లేడు, ఆ దేవుడు వాళ్ళ దగ్గర లేడు అని చెప్పేటప్పుడు వాళ్ళని మనం ఎట్లాగా అనేది మనం చూస్తే కనుక కొన్ని డేంజర్స్ చెప్పాడు అనమాట. సో వాట్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ డిసీవర్స్ అండ్ ఫాల్స్ టీచర్స్ అంటే మనకి 13 వరకు మనం చూస్తే కనుక 8th verse లో ఒకటి, 9th verse లో ఒకటి అండ్ 10 to 13 లో ఒకటి మనం చూస్తాం అనమాట. ఆల్మోస్ట్ 3 dangers the church and its members face because of deceivers in the world. లోకంలోనికి వచ్చారు వీళ్ళు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తే కనుక ద డేంజర్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ అనేది 8th verse లో మనం చూసాం ఆల్రెడీ. అండ్ 9th verse లో ద డేంజర్ ఆఫ్ గోయింగ్ అహెడ్ అనేది మనం చూస్తాం అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే గనక యేసు ప్రభు వారి చెప్పింది, యేసు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి గాని, బోధన గురించి గాని, మరి అపొస్తలులు చెప్పిన ఆ యొక్క బోధ అనేది చూస్తా ఉన్నప్పుడు అంతగా అది మన లాజిక్ కి లేదా మన రీజన్ కి మన సైంటిఫిక్ నాలెడ్జ్ కి రోజులు గడుస్తున్న కొద్దీ అది చాలా ఓల్డ్ టైప్ లాగా ఉందన్నమాట. మోడర్న్ గా లేదు, ఏదో ఫండమెంటలిజం అన్నట్టుగా మోడర్నిజం, మోడర్న్ బిలీవర్స్ కి, మోడర్న్ పీపుల్ కి, మోడర్న్ వరల్డ్ కి మరి వర్జిన్ బర్త్ అంటే అసలు హౌ కెన్ ఇట్ బి? అఫ్ కోర్స్ మేరీ కూడా హౌ కెన్ ఇట్ బి అనింది, షీ జస్ట్ బిలీవ్డ్ అనేది మనం చూస్తాం అనమాట. సో కాబట్టి అలాంటివి గాడ్ కమింగ్ ఇన్ ఫ్లెష్ అని అంటే గనక అర్థం చేసుకోలేక బియాండ్ ది అండర్స్టాండింగ్ అయ్యే టైంకి ఎలాంటి తప్పుడు బోధలు వెళ్తా ఉన్నాయి. సో ఇన్ ద నేమ్ ఆఫ్ ద మోడర్నిజం అండ్ నవ్ ఇన్ ద పోస్ట్ మోడర్నిజం, ఈ పోస్ట్ మోడర్న్ వరల్డ్ లో వచ్చిన తర్వాత మనం చూస్తే గనక ద డేంజర్ ఆఫ్ గోయింగ్ అహెడ్ అనమాట. ఆ ఫండమెంటల్ ట్రూత్ నుంచి మరి ముందుకెళ్ళటం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రాసెస్ లో లీవింగ్ ద ఫండమెంటల్ ట్రూత్, ఆ బాధని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి అనేది కనబడుతుంది అనమాట. అండ్ దెన్ 10 to 13 లో మనం చూస్తే కనుక నాట్ ఓన్లీ ద డేంజర్ ఆఫ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ ద టీచింగ్ అండ్ ద డేంజర్ ఆఫ్ గోయింగ్ విత్ ద ఫాల్స్ టీచర్స్. వాళ్ళ బోధ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళ బోధ మన రీజన్ కి, మన లాజిక్ కి, మన సైంటిఫిక్ థింకింగ్ కి, మన మోడర్న్ మైండ్ కి చాలా అప్లికబుల్ గా ఉంది. కాబట్టి ఏం జరగచ్చు అని అంటే కనుక ద డేంజర్ ఆఫ్ గోయింగ్ విత్ ద ఫాల్స్ టీచర్స్ ఉంది. కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ 10 to 13 verses లో మరి జాన్ రాస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో 10 and 11 verses చూస్తే కనుక ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం చూస్తాం అనమాట. సో వాట్ ఆర్ దీస్ ఇన్స్ట్రక్షన్స్? ఏంటండి వాట్ ఆర్ దీస్ ఇన్స్ట్రక్షన్స్? 10-11 verses లో మనం చూస్తాం. వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్? అంటే if anyone comes to our house, I mean, I come to you, I mean, అంటే ఇలాంటి మంచి టీచింగ్ తీసుకుని రాకుండా ఫాల్స్ టీచింగ్ చేస్తున్నప్పుడు do not take him into your house or welcome him. అంటే యాక్చువల్ గా ఇన్ లాంగర్ మీనింగ్ మేబీ జస్ట్ హలో హాయ్ అనొచ్చు కానీ బట్ ఎంటర్టైన్ చేయకూడదు. వాళ్ళని మనం ఇంట్లో షెల్టర్ ఇచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయటం, వాళ్ళు చెప్పినవన్నీ వినటం అని చేయకూడదు. ఎందుకంటే బికాస్ ఎనీవన్ హూ వెల్కమ్స్ హిమ్ షేర్స్ ఇన్ హిస్ వికెడ్ వర్క్. వాళ్ళ వికెడ్ వర్క్ లో మనం కూడా షేర్ తీసుకున్నట్టు అవుతుంది గనక. అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో 10th verse లో
మనం చూస్తే గనక వెల్కమింగ్ ఇన్ టు ద హౌస్ అని ఉన్నది. అవును 11th verse లో వచ్చేసరికి అందుకని హలో అని అదే తెలుగులో మనం చూస్తే కనుక శుభమని వానితో చెప్పువాడు అని అన్నాడు. సో అంటే ఈవెన్ అంత మాట కలపొద్దు అన్నట్టుగా అది ఇంట్లోనికి రానివ్వద్దు, మాటలు కూడా కలపొద్దు వాళ్ళతో అన్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మనం చూస్తా ఉంటే గనక సో ఎందుకు ఇలాంటి సినారియో అని అంటే గనక హౌసెస్, హోస్టింగ్ చర్చెస్ అండ్ హాస్పిటాలిటీ ఆ రోజుల్లో మనకి వాళ్ళకి ట్రావెలింగ్ ఐటనరేట్ మిషనరీస్ కానీ వాళ్ళకి బయట హోటల్స్ కూడా తక్కువే. అండ్ అట్ ద సేమ్ టైం చర్చెస్ కూడా ఇంకా బిల్డ్ అవ్వలేదు. బిలీవర్స్ ఇళ్లలోనే చర్చెస్ అనేవి హోస్ట్ చేస్తున్నారు కాబట్టి హాస్పిటాలిటీ అనేది మస్ట్ గా మనం చూస్తాం అనమాట. సో క్రిస్టియన్స్ వర్ అడ్మానిష్డ్ టు ఓపెన్ దేర్ హోమ్స్ టు విజిటర్స్. రోమన్స్ 12:13 లో మనం చూస్తాం అనమాట. 1 తిమోతి 3:2 లో చూస్తాం. అండ్ 5th chapter 10 లో చూస్తాం. హీబ్రూస్ లో అయితే 13th chapter లో చాలా ఆతిథ్యం మరవద్దు అని అన్నాడు అనమాట. ఆతిథ్యం ఇవ్వటం మరవద్దు అని అన్నాడు. సో 1 Peter 4th chapter 8 to 10 verses లో హాస్పిటాలిటీ అనేది అండ్ రైట్ ఫ్రమ్ జెనసిస్ బుక్ అబ్రహాం లైఫ్ వెన్ వి లుక్ ఎట్ హిస్ లైఫ్ అంటే గనుక తెలియకుండానే తను బికాస్ ఆఫ్ ద వర్చ్యూ both of them have to treat the people well, to receive the people well, even strangers కూడా వాళ్ళు వెల్కమ్ చేయటం వల్ల మరి వాళ్ళు ఎవరిని వెల్కమ్ చేశారు అనేది మనకి తెలుసు అనమాట. అంత క్రిస్టియన్ వర్చ్యూలో ఒక క్రిస్టియన్ గా చేర్చుకోవడం, ఇంట్లోకి రిసీవ్ చేసుకోవడం, షేర్ చేయడం, సపోర్ట్ చేయడం అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చాలాసార్లు హాస్పిటాలిటీ అని అంటే గనక మనం ఏమనుకుంటామంటే బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు అనుకుంటాం. కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మనం మన 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 లైఫ్, మన ఇల్లు, మన ఫెసిలిటీస్, మన ఇంటిని వాళ్ళ ఇంటిలాగా వాళ్ళు దే కెన్ ఫీల్ అట్ హోమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ కొన్నిసార్లు మనం ఆ కాంటెక్స్ట్ లో అంత ఆలోచించలేము. అంటే బయట ఎవరి నుంచి అన్నా వస్తేనే ఆ హాస్పిటాలిటీ అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఎలాగో ఉండరు, 1 or 2 days ఉంటారు, లేకపోతే 1 hour ఉంటారు, హాఫ్ డే ఉంటారు. మహా అయితే కనుక ఒక 1 week ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు అనే అటిట్యూడ్ తో మనం కొంచెం ఏమంటాం, మనం కాస్త గుడ్డిగా ఉంటాం కదా, ఉండొచ్చు. కానీ ఇఫ్ మన రిలేటివ్స్ మన ఇంట్లో మనం హోస్ట్ చేస్తా ఉన్నప్పుడు హాస్పిటాలిటీ అని అంటే అక్కడ కూడా అప్లై అవ్వద్దు. నాట్ ఓన్లీ దాట్ అనమాట. సో అది చాలా స్క్రిప్చర్ లో ఎంత బాగానో మనం చూస్తాం కదా. అబ్రహాం లోతు ఫ్యామిలీని అంతటినీ తనతోనే ఉంచుకున్నాడు. అంటే చాలా పెద్ద మనసు కావాలి, చాలా పెద్ద మనసు కావాలన్నమాట. అట్లాగా ఉండటం అనేది చాలా పెద్ద మనసు కావాలి. సో మనం ఈ రకంగా మనం చూస్తే గనక బైబిల్లో హాస్పిటాలిటీ గురించి చాలా చెప్పబడతా ఉంది. కాబట్టి ఏం జరగచ్చు, అది మనకి ఒక సమ్ పీపుల్ హ్యావ్ దిస్ గిఫ్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ. చాలా చక్కగా అన్నమాట రిసీవ్ చేసుకుంటారు, ఇల్లు ఓపెన్ గా పెట్టుకుంటారు, ఎంతో చక్కగా వచ్చిన వాళ్ళని కంఫర్టబుల్ గా ఉంచుతారు.
అండ్ దెన్ వాళ్ళతో ఫర్ ఎ లాంగ్ టైం ఉండే వాళ్ళని కూడా వాళ్ళు సంహౌ చక్కగా మెంబర్స్ లాగా ఉండిపోతారు. అలాంటి గిఫ్టెడ్ పీపుల్ కి ఏంటి డేంజర్ అదనమాట. అది ఇక్కడ చాలా బాగా మేబీ దిస్ ఉమెన్, దిస్ లేడీ, దిస్ ఎల్డర్ లేడీ మేబీ ఆమె చాలా గిఫ్టెడ్ ఇన్ షోయింగ్ ది హాస్పిటాలిటీ అయ్యి ఉండొచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక స్క్రిప్చర్ బైబిల్ కమాండ్ చేస్తుంది కూడా. కాబట్టి మనం తప్పకుండా ఆతిథ్యం ఇవ్వాలి అనే ఒక కమాండ్ ఉంది కాబట్టి అనమాట. సో దిస్ లేడీ మే బి నోన్ యాజ్ మిస్ హాస్పిటాలిటీ. ఆమె చాలా ఆర్ దిస్ చర్చ్ మే బి నోయింగ్, హౌస్ చర్చ్ మే బి నోయింగ్ వెరీ వెరీ హాస్పిటబుల్ టు ద మినిస్టర్స్ అని ఉండొచ్చు అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో బ్రయన్ బెల్ అని నేను చదివాను. ఈయన ఏమంటున్నారు అని అంటే కనుక ఈ కాంటెక్స్ట్ లో, ఏ కాంటెక్స్ట్ లో మరి జాన్ చెప్తున్నారు అని అంటే కనుక ఇన్ ద ఎర్లీ చర్చ్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ ఉన్నాయంట. ప్రయర్ టు ద కంప్లీషన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ అపోజల్స్ ఉన్నారు. అండ్ అట్ దట్ టైమ్ జాన్ టైమ్ కి హీఈస్ ద ఓన్లీ వన్ లెఫ్ట్ అనమాట. జాన్ బీయింగ్ ద యంగెస్ట్ అమాంగ్ ద అపోజల్స్, అందరికంటే చిన్నోడు కాబట్టి ఈయనే మిగిలాడు అనమాట అపోజల్స్ లో. అండ్ సెకండ్ ఏంటంటే కనుక ప్రాఫిట్స్. అంటే ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలని కాదు, దోస్ హు టీచ్ గాడ్స్ వర్డ్, ప్రీచర్స్ అనొచ్చు. ప్రాఫిట్స్ నవ్ ఎవరు అని అంటే ప్రీచర్స్, వాండరింగ్ ప్రీచర్స్ నాట్ అటాచ్డ్ టు ఎ కాంగ్రిగేషన్ అని వాళ్ళనే ఐటర్నెంట్ మినిస్టర్స్ ఆర్ ప్రీచర్స్ అని అంటున్నాం అనమాట. సో వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారు వస్తే? హౌస్ చర్చెస్ లో, హౌసెస్ లో దే స్టే అండ్ దే హ్యాడ్ ద రైట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ఆల్ ద చర్చెస్ అనమాట. వాళ్ళు రావడానికి, స్టే చేయడానికి ఉంటున్నట్టుగా మనం చూస్తాం. అండ్ థర్డ్ ఏంటంటే ఎల్డర్స్ ఇన్ ద చర్చ్. ఆ చర్చి ఎల్డరు వాళ్ళ ఇంట్లోనే చర్చ్ ఉండొచ్చు, ఆర్ ఇంకొక ఇంట్లో చర్చ్ అయ్యి హీఈస్ వన్ అమాంగ్ ద ఎల్డర్స్, వాళ్ళు కూడా వెల్కమ్ చేయొచ్చు అనమాట. సో దేవర్ ఇన్ ద లోకల్ బాడీ, దేవర్ అటాచ్డ్ టు ఎ స్పెసిఫిక్ కాంగ్రిగేషన్ అండ్ డింట్ వాండర్. వాళ్ళు ఏమి తిరగరు, వాళ్ళు హోస్ట్ చేస్తారనమాట. ఎవరిని అనంటే అపోజల్స్ ని అండ్ ఐటర్నెంట్ ప్రీచర్స్ ని వాళ్ళు హోస్ట్ చేసేటట్టుగా మనం చూస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ అని బ్రయన్ బెల్ రాసినట్టుగా మనం చూస్తాం. ఆ కాంటెక్స్ట్ లో జాన్ ఏమంటున్నారంటే దేర్ ఆర్ రోవింగ్ రెవరెండ్స్. అంటే రెవరెండ్, అపోజల్, ప్రాఫెట్ అని టైటిల్ పెట్టుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ టైటిల్ పెట్టుకుని వచ్చేవాళ్ళు డోంట్ బి క్యారీడ్ అవే బై దేర్ టైటిల్స్, బట్ డిజర్న్ ద టీచింగ్, వాళ్ళ బోధ. అందుకేమన్నారంటే ఈ బోధతో రాకపోతే గనక అదనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ బి క్యారీడ్ అవే హౌ దే ప్రజెంట్ themselves, but what they teach, what they subscribe, what they believe, what they preach and what they promote is very very important. అది చెప్తున్నాడు అనమాట. సో అలాంటి వాళ్ళని హాస్పిటాలిటీ ఇచ్చేటప్పుడు ప్లీజ్ బి కేర్ఫుల్. దే ఆర్ నాట్ వర్ది ఆఫ్ వార్మ్ హాస్పిటాలిటీ, not even warm hospitality, but they are not even worthy of welcome, hello, come home. అవి కూడా వద్దంటున్నాడు అనమాట. సో దట్స్ వాట్ జాన్ ఈజ్ రైటింగ్ అనేది మనం చూస్తాం. సెక్యులర్ రైటర్స్ కూడా రాశారంట వీళ్ళ గురించి. ఓకే, వాళ్ళ అబ్యూస్ గురించి రాశారంట. ఈ సెక్యులర్ రైటర్ ఎవరు అనేది మనం చూస్తే కనుక ఈయన
ఈయన నేమ్ ఏంటి అని అంటే లూసియన్. ఈజ్ అ గ్రీక్ రైటర్. ఈయన పెరిగ్రినస్ అనే బుక్ రాశారు. అందులో హీ ప్రజెంటెడ్ ఎ పిక్చర్ ఆఫ్ ఎ మ్యాన్. ఏం చేస్తున్నాడు ఇతను అని అంటే గనక పెద్దగా పనేం చేయడంట, కానీ చక్కగా ఈ హౌస్ చర్చెస్ లో హీ ఎంజాయ్స్ ద కమ్ అండ్ ఎంజాయ్స్ ద ఫెలోషిప్ అనేది మనం చూస్తాం. హీ వాజ్ అన్ ఐటర్నెంట్ charlatan who lived in the fat of the land by traveling round the various communities of the Christians and settling down wherever he liked and living luxuriously at their expenses. విలియం బార్క్లే మెన్షన్ చేశారు, ఆ బుక్ లో నుంచి రాశారు. అంటే సమ్ టైమ్స్ కొంతమంది ఏంటంటే గనక మనకి తెస్సలోనిక బుక్ లో రాసి ఉంటుంది అనమాట. కొంతమంది లేజీ పీపుల్ ఉంటారు. దే డోంట్ వర్క్, దే డోంట్ డూ హార్డ్ వర్క్, ఏం చేయరు అనమాట. దే ఆర్ ఎ బర్డెన్ టు ద ఫెలోషిప్, దే ఆర్ ఎ బర్డెన్ టు ద చర్చ్ అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, దే లైఫ్ స్టైల్. సో కాబట్టి చాలా మరి ఈ లేజీ పీపుల్ మైండ్ లో నుంచి ఏమొస్తాయి అని అంటే రాంగ్ టీచింగ్స్ అనేవి వస్తాయి. కాబట్టి వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. దట్స్ అ సినారియో. ఆ టైంలో ఆ సినారియో ఉంది. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే కనుక, మనం ఆల్రెడీ 5 to 6 చదివినప్పుడు గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏంటి అని చెప్పాడు అక్కడ. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్? We need to love our God with all our heart, with all our కదా, mind. అక్కడ ఎంఫసిస్ ఏంటంటే లవ్ Love అన్నమాట. సో లవ్ వన్ అనదర్, one another. లవ్ లైక్ జీసస్ క్రైస్ట్ అనేది మనం చూస్తాం. బట్ ఇక్కడికి వచ్చే టైంకి ఏమంటున్నాడు, మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఎలాంటి టీచింగ్ చెప్పే వాళ్ళనన్నా సరే ప్రేమించాలి. కాబట్టి హాస్పిటాలిటీ చూపించాలా, ఏం చెయ్యాలి అనే ప్రశ్న వచ్చే పాసిబిలిటీ ఉంటుందా రాదా? వస్తుంది అనమాట. ప్రేమించమంటున్నాడు దేవుడు, హాస్పిటాలిటీ చూపించమంటున్నాడు. మరి వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళని ప్రేమించాలి, వీళ్ళ బోధనేమో చూస్తే ఇలా అనే క్వశ్చన్ ఉంది. కాబట్టి ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ ఎంఫసిస్ ఏంటంటే కనుక యువర్ లవ్ మస్ట్ బి డిజర్నింగ్. అదనమాట, లవ్ అండ్ ట్రూత్. ట్రూత్ అండ్ లవ్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రేమ అని ఒక్కటే ఎక్సర్సైజ్ చేస్తే లాభం లేదు, సత్యం ఇంపార్టెంట్. సత్యం అని ఒక్కటే కాదు, ప్రేమ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఈ వర్స్ లో పర్టికులర్లీ 10 and 11 లో ఎంఫసిస్ ఏంటి అని అంటే గనక లవ్ మస్ట్ బి డిజర్నింగ్, నాట్ ఎ నేవ్, అన్థింకింగ్ అండ్ ఓపెన్ టు ఎనీవన్ అండ్ ఎనీథింగ్ కైండ్ ఆఫ్ లవ్ కాదు. ఓపెన్ టు ఎనీవన్ అండ్ ఎనీథింగ్ కైండ్ ఆఫ్ లవ్ కాదనమాట. టు ద కాంట్రరీ, జాన్ ఫ్లాట్లీ స్టేట్స్ దట్ బిబ్లికల్ లవ్ స్లామ్స్ ద డోర్. తలుపులు తెరవటమే ప్రేమ కాదు, తలుపులు మూయడం కూడా. తప్పుడు బోధకులు వస్తే తలుపులు ముయ్యాల్సిన అవసరం ఉన్నది. క్లోజ్ డోర్స్, ఓపెన్ హోమ్సే కాదు అన్నమాట. ఇన్ ద ఫేస్ ఆఫ్ దోస్ మెన్ హూ డు నాట్ హ్యావ్ గాడ్. 9వ వచనంలో అన్నాడు, వాళ్ళకి దేవుడు లేడు అని చెప్పాడు అనమాట. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, మందని చెరుపుతారు, మందని పాడు చేస్తారు, పొలాన్ని నక్కలన్నమాట చెరిపి వేస్తారు, పంటని ఏం చేస్తారు. కాబట్టి ఏమంటున్నాడు అని అంటే గనక లవ్ మస్ట్ బి డిజర్నింగ్, లవ్ మస్ట్ బి డిజర్నింగ్ అనేది చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అండ్ హూ ట్రై టు ఎంటర్ అండ్ ఇంట్రడ్యూస్ ఫాల్స్ టీచింగ్, ఎస్పెషల్లీ ఫాల్స్ టీచింగ్ దట్ జీసస్ ఈజ్ నాట్ ఫుల్లీ గాడ్ ఆర్ ఫుల్లీ మ్యాన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని నథింగ్ టు డూ విత్ దెమ్.
నథింగ్ టు డూ విత్. అలాంటి వాళ్ళతో అస్సలు పెట్టుకోవద్దు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. సో వై వాస్ జాన్ సో అడమెంట్ అని అంటే గనక, బికాస్ హీ డిడ్ నాట్ వాంట్ ఎనీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ టు give a false teacher the impression that his heretical doctrine was acceptable. వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాము అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బాధను రిసీవ్ చేసుకుంటున్నాము. కాబట్టి ఏం చేయమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. బికమ్ ఇన్ఫెక్టెడ్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ అండ్ పాసిబుల్ ఫ్రెండ్షిప్. వాళ్ళు వచ్చి చాలా మాటకారితనం ఉంటుంది కొంతమందికి. ఎంత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే అసత్యాన్ని సత్యంగా చెప్తారు. ఎంత బాగో అన్నమాట. అంటే ఏదేని తోటలో అవ్వమ్మ దగ్గరకు వచ్చి చాలా స్మార్ట్ గా, సర్పెంట్ ఇది నిజమా? అలా కాదు, దేవుళ్ళు అయిపోతారు. అంటే అలాంటి బాధ ఆలోచనలో పడేసింది ఆమె. మళ్ళా చూసింది ఆ పండుని. అప్పుడు చాలా పండు ఎట్లా కనపడింది, డిఫరెంట్ అవుట్లుక్ వచ్చేసింది. కాబట్టి మనం ఎక్స్పోజర్ టు ద రాంగ్ టీచర్స్ అండ్ దేర్ టీచింగ్ అనేది చూస్తే డిస్టర్బ్ అవుతారండి, డిస్ట్రాక్ట్ అవుతారండి, డీవియేట్ అయిపోతారు, డిసీవ్ అయిపోతారు. ఇవి జరిగే పాసిబిలిటీస్. ఎందుకంటే ఫాల్స్ టీచర్స్ అపియర్స్ టు బి సో గుడ్ అన్నమాట, సో లవ్వింగ్, సో కేరింగ్, సో డిసిప్లిన్డ్ గా ఉంటారు. చూసారా ఎప్పుడైనా యెహోవా సాక్షులు? ఎప్పుడైనా మీకు హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ విత్ దెమ్? Yes, and I've seen them. I mean, brother and అంటారు వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుంటారు. They're very well dressed. They look very decent. And వైట్ బ్లాక్ ప్యాంట్ అండ్ వైట్ షర్ట్ వేసుకుంటారు. ఫుల్ ఏదో చాలా అఫీషియల్ గా ఉంటారు వాళ్ళు. ఏదో జెహోవా విట్నెసెస్ అనుకుంటా వాళ్ళు. మార్మన్స్ వాళ్ళే మేడం. మార్మన్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటారు కదా, చాలా ఇంప్రెసివ్ గా ఉంటారు, చాలా సోబర్ గా, చాలా ఇంటెలిజెంట్ గా కూడా ఉంటారు. మెసానిక్ అని ఒకళ్ళు ఏదో వాళ్ళు మెసానిక్ అండ్ బ్రదర్. ఇంప్రెసివ్ గా, ఇంటెలిజెంట్ గా, చాలా హంబుల్ గా, మనల్ని చాలా రెస్పెక్టబుల్ గా ట్రీట్ చేస్తారు. వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళు చాలా సాక్రిఫిషియల్ గా ఉంటారు, చాలా డెడికేటెడ్ గా, వాళ్ళు నమ్మిన ట్రూత్ కి చాలా డెడికేటెడ్ గా ఉంటారు. సాక్రిఫిషియల్ గా ఉంటారు, చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారు అన్నమాట. వాళ్ళ లైఫ్ ని చూస్తే అంత వాళ్ళ డిసిప్లిన్ చూసి మనం ఇంప్రెస్ అయిపోతాం అసలు. అవును, అంటే అసలు ట్రూత్ తెలిస్తే వీళ్ళు ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది. అసలు ట్రూత్ తెలుసుకుంటే, నిజమైన దేవుడికి అంత డెడికేషన్ చూపిస్తే ఎంత బాగుందో అనిపిస్తుంటది. కాబట్టి అసలు సత్యాన్ని అప్పుడప్పుడే నమ్ముకుంటున్న బిలీవర్స్ కి, కొత్త వాళ్ళకి, వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమైపోతారు? అట్రాక్ట్ అయిపోతారా? అయిపోతారు. అయిపోయి ఇంకా వాళ్ళు ఏం చెప్పింది వేదం అనుకుంటారు. అది అందులో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎంతూజియాజం ఉంటుంది. ఎవరు ఏం చేస్తారు, దేవుడు అనగానే, యేసయ్య అనగానే, హల్లెలూయా అనగానే వి విల్ బి సో టోటల్లీ థింక్ వీ షుడ్ బి వెరీ ఆబ్లిగేటెడ్ టు హెల్ప్ దెమ్, టాక్ టు దెమ్, బి నైస్ టు దెమ్, లిసన్ టు వాట్ ఎవర్ దే సే. ఇవన్నీ ఉంటాయి మేడం. నేను కూడా ఐ బికమ్ ఎ విక్టిమ్ ఫర్ దట్. ఎందుకంటే దట్స్ వై దే హావ్ గివెన్ మీ ఎ బుక్ అన్నమాట, బైబిల్ అని చదవమని ఇచ్చారు. అప్పుడు స్టార్టెడ్ రీడింగ్ ఇట్, టోటల్లీ అసలు బైబిల్ లానే లేదు అది.
అవును అసలు ఏందో అన్నమాట. అసలు ఐ మీన్ స్టార్టింగ్ జెనిసిస్ ఉంటుంది కదా, అసలు ఏంటోగా ఉందన్నమాట. సో దెన్ ఐ వన్ ఆఫ్ ద ఎల్డర్స్ అన్నమాట మా చర్చ్ లో, ఇదేంటి లెక్చర్, ఇదేంటి ఇలా ఉంది అని అంటే, హూ గేవ్ అని. సో దెన్ హీ సెడ్, నో నో నో, జస్ట్ త్రో ఇట్ ఆఫ్. నో, త్రో చేయొద్దు, అక్కడ మళ్ళీ ఇంకెవరైనా తీసుకొని చదువుతారు దాన్ని, లెట్స్ బర్న్ ఇట్ అన్నారు. అదనమాట. అయితే జాన్ అసలు కూడా అదే అంటున్నారు. చూసారా? అదనమాట. ఉమ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంత డేంజర్ అదే. దట్స్ వాట్, డిస్టర్బ్ అవుతారు, డిసీవ్ అవుతారు, అండ్ డీవియేట్ అయిపోతారు. డేంజర్, దెర్ ఇస్ అ డేంజర్. అందుకే ఏమంటున్నాడంటే అనమాట, సో ఇన్ఫెక్టెడ్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ అండ్ పాసిబుల్ ఫ్రెండ్షిప్. దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరుపుతుందని పౌలు చెప్పారు. కాబట్టి గివ్ ద ఫాల్స్ టీచర్ ammunition to use at the next place he stopped. ఏమంటారంటే గనక, మరి ఆ మేడం దేవుణ్ణి వాళ్ళే ఎంత చక్కగా, ఆ ఎల్డర్, వీళ్ళ కాంటెక్స్ట్ లో మనం చూస్తే కనుక, దట్ లేడీ షీఈ్ ద ఎల్డర్, ఆమె నాకు ఇచ్చింది, మరి మీరేంటి అని చెప్పుకుపోతారనమాట. ఓ అప్పుడు నా ఫ్రెండ్ తనే హాస్పిటాలిటీ ఇచ్చింది కాబట్టి నేను కూడా. సో వై యూ డోంట్? నాకు అక్కడ యాక్సెస్, నాకు అక్కడ హాస్పిటాలిటీ దొరికింది, నాకు నన్ను దే ఎంటర్టైన్డ్, దే అలౌడ్ మీ టు ప్రీచ్. మీరు కూడా అదనమాట. సో అందుకనే ఏమంటున్నాడంటే, అమ్మా, నథింగ్ టు డూ విత్ దెమ్, యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటున్నాడు. ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యూ అండ్ డస్ నాట్ బ్రింగ్ దిస్ టీచింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్, గాడ్ మ్యాన్, అలా చెప్పని వాళ్ళు ఎవరన్నా అంటే కనుక, డోంట్ టేక్ దెమ్ ఇన్ టు యువర్ హౌస్ ఆర్ వెల్కమ్ దెమ్. శుభమని వాళ్ళతో చెప్పొద్దు, చేర్చుకోవద్దు వాళ్ళని, నథింగ్ టు డూ విత్ దెమ్. అయితే మరి అపోజిల్ జాన్ ఏమైనా, ఇస్ హీ అగైనెస్ట్ ద ఫ్రెండ్షిప్ ఇవాంజలిజం? నో, నాట్ ఎట్ ఆల్ అన్నమాట. హాస్పిటాలిటీ అండ్ నేబర్ ఫ్రెండ్లీ, అంతకంటే కాదు. బట్ డూ ఆల్ దిస్ విత్ డిజర్నింగ్. డిజర్నింగ్. ఎనీవన్ కమ్స్, వచ్చినోళ్ళు ఏ టీచింగ్ పట్టుకుని వస్తున్నారో, డిజర్న్. హౌ టు డిజర్న్? మరి అలా డిజైన్ చేస్తాం దాన్ని. బైబిల్ ఇస్ ఎ రిఫరెన్స్. బైబిల్ అన్నమాట కదండి. సత్యం తెలియాలి, వాక్యం తెలియాలి, లేఖనాలు తెలియాలి. మనకి లేఖనాలు బాగా తెలియలేదు అనుకోండి, వాళ్ళు ఎక్కడో ఒక వర్స్ తీసుకొచ్చి చెప్తారనమాట, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడే, దేవుడు కాదు అని చెప్తారు. వచనాలు చూపెడతారు. మరి అలాంటప్పుడు మనం, వాళ్ళు వచ్చి చెప్పారు ఇలాగా, యేసు ప్రభు ఎక్కడా దేవుడని చెప్పుకోలేదు, దేవుని కుమారుడనే చెప్పబడింది, దేవుడు అని ఎక్కడ బైబిల్లో రాసలేదు అంటారు. అప్పుడేం చెప్తాం? we have references కదా మేడం. ఉన్నాయి. గాడ్ ఐఎమ్ ద వే, ఐఎమ్ ద లైఫ్, చాలా డైరెక్ట్ గా కూడా చెప్పారు దేవుడు. ఐ మీన్ డైరెక్ట్ వర్సెస్ కూడా ఉన్నాయి. రైట్ నౌ ఐ నాట్ రిమెంబరింగ్, బట్ ఐ హావ్ సీన్. ఎందుకంటే ఒకసారి కాంటెస్ట్ వచ్చినప్పుడు వి హావ్ డిస్కస్డ్, దేర్ ఆర్ సో మెనీ. ఎగ్జాక్ట్లీ. హెబ్రీ 1:8, 9, 10 అవి చదివితే గనక అక్కడ హిబ్రూస్ లో చాలా చక్కగా జీసస్ క్రైస్ట్ ని గాడ్ అని, లార్డ్ అని, ఆయన యొక్క డియటీని గురించి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. సో ఆ రిఫరెన్సెస్ మనకు తెలిస్తే అదనమాట, మనకి తెలియాలి. మనకి తెలియకపోతే గనక మనం వి బికమ్ ప్రే టు దేర్ టీచింగ్. కాబట్టి ఎలా డిజైన్ చేస్తాము అని అంటే, మనం లేఖనాలు మనకి బాగా తెలియాలి, లేఖనాలు తెలియాలి. జీసస్ కూడా చెప్పారు కదక్క, బిఫోర్ అబ్రహాం ఐ వాస్ దేర్ అని చెప్తారు కదా. ఐ వాస్ దేర్ అన్నాడు, కానీ వాళ్ళు అనేది ఏంటంటే దేవుడు కాదు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడుగా ఉన్నాడు,
దేవుడు అని అర్థమైందమ్మా. అలా అన్నిటిని ట్విస్ట్ చేస్తారు. ట్విస్ట్ చేస్తారు. అదే అదనమాట. ట్విస్ట్ చేస్తారు. అది స్మాల్ కొత్త వాళ్ళు ట్విస్ట్. తొందరగా కన్విన్స్ అయిపోతూ ఉంటారు. అదనమాట. అంటే మేడం ఇప్పుడు డౌట్ మీరు చెప్పింది వచ్చేస్తుంది ఎక్కడ కదా. మేడం? హీబ్రూ 1, 8 and 9. అవునండి, అవును. But about the Son, he says, "Your throne, O God, will last forever and ever." గాడ్ అని అడ్రస్ చేశాడు. Your ఫాదర్ throne, God. సన్నని ఎలాగా Mm. ఫాదర్ అడ్రస్సింగ్ ద సన్ ఓ గాడ్, మై లార్డ్ అని కూడా అడ్రస్ చేశారు. సో తండ్రి అయిన దేవుడే కుమారుణ్ణి దేవా అని ప్రభువా అని అడ్రస్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? అప్పుడు మనం ఇది చూపెట్టి అడగొచ్చు అనమాట. తండ్రి ఏమని అడ్రస్ చేస్తున్నాడు? యేసు ప్రభువుని. అదనమాట. త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని దేవా అని పిలుస్తున్నారు కదా, ప్రభువా అని పిలుస్తున్నారు కదా అని అప్పుడు మనం చెప్పగలుగుతాం. అట్లీస్ట్ మనకి కూడా అట్లీస్ట్ ఒక క్లారిటీ, ఒక డౌట్ రాకోకుండా, కన్ఫ్యూజ్ అవ్వకోకుండా, డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే లేఖనాలు మనకి తెలియాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేఖనాలు మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ బోధను తేక అన్నమాట. ఈ బోధ ఏంటో తెలియాలి. ఈ టీచింగ్ అన్నమాట. ఈ కంటెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రీడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేఖనాలు చదువుతున్నప్పుడు మనకి అందులో మనం వేరుపారి ఉన్నప్పుడు మనం ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళని ఏ మాత్రము కూడా శుభమని వానితో చెప్పను వద్దు. అదనమాట. వానితో చెప్పేవాడు వాని దుష్ట క్రియలలో పాలివాడవుతాడు. యు విల్ బి పార్ట్ ఆఫ్ దెమ్. డేంజర్ ఆఫ్ గోయింగ్ అలాంగ్ విత్ దెమ్, డేంజర్ ఆఫ్ గోయింగ్ అలాంగ్ విత్ దెమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడంటే గనక ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. సో డిజర్న్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు జాన్ లైఫ్ లోనే పర్సనల్ ఇలిస్ట్రేషన్ మనం లాస్ట్ టైం కూడా ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో మనం చెప్పుకున్నాం. ఫస్ట్ జాన్ అన్నమాట. ట్రెడిషన్ ఏం చెప్తుందంటే అపోజిల్ జాన్ వెళ్ళేవారంట ఎక్కడికి, ఎఫెసస్ లో ఉండేటప్పుడు ఒక పబ్లిక్ బాత్ కి వెళ్ళేవారంట ఏరియాకి. అక్కడికి సెరింథస్ అనే ఆయన వచ్చేవాడంట. హీస్ టు కమ్ దేర్. హీఈస్ ద లీడర్ ఆఫ్ ఎ హెరిటికల్ సెక్ట్, సెరింథస్. ఆ సెరింథస్ వస్తే గనక అసలు పారిపోయి జాన్ యూస్ టు రన్. ఎందుకంటే గనక అది పడిపోతుందేమో అలాంటి వాళ్ళు వస్తే గనక అని. బికాస్ సెరింథస్ టాట్ దట్ జీసస్ వాజ్ ద న్యాచురల్ సన్ ఆఫ్ జోసెఫ్ అండ్ మేరీ, నాట్ గాడ్ కేమ్ ఇన్ ద ఫ్లెష్. చూసారండి, అలాంటి బోధకులు ఉన్నారు అప్పట్లో. అందుకే చొరబడ్డారు, లోకంలోనికి వచ్చారు. ఇట్స్ నాట్ ఏ స్పెక్యులేషన్, ఇట్స్ ఎ రియాలిటీ. ఫాల్స్ టీచర్స్ ఆర్ ఎ రియాలిటీ. వాళ్ళని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న, మన సంఘంలో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే వన్ థింగ్ ఏంటంటే కనుక నథింగ్ టు డూ విత్ దెమ్. తన పర్సనల్ లైఫ్ లో కూడా అది ఎంతో క్లియర్ గా యాక్చువల్లీ ఆ సెరింథస్ ని మాట్లాడిన, సెరింథస్ చెప్పింది విన్నా అపోజిల్ పాల్, జాన్ ఏమాత్రం దానికి ఈల్డ్ అవడు. అంత మెచ్యూరిటీ ఉంది, అంత స్క్రిప్చరల్ బ్యాకప్ ఉంది. అయినప్పటికీ కూడా అపోజిల్ జాన్ ఏం చేసేవాడంట, అసలు అక్కడ ఉండేవాడు కాదంట. ఈజ్ టు గో అవే, ర్యాన్ అంటే పరిగెత్తేసేవాడంట, ఉండేవాడు కాదంట. సో జాన్స్ డిజైర్ అనేది మనం చెప్పిన తర్వాత 12 వచనం మనం చూస్తే గనక ఐ హావ్ మచ్ టు రైట్ టు యూ కదా, చాలా 13 వచనాలే రాశాడు. కాబట్టి చాలా ఉంది ఇంకా రాయడానికి. మచ్ టు రైట్ టు యూ, బట్ ఐ డోంట్ వాంట్ టు యూస్ పేపర్ అండ్ ఇంక్. కొన్ని సంగతులు పర్సనల్ గా మాట్లాడుకుంటేనే బాగుంటది.
అది ముఖాముఖిగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. కొన్ని సంగతులు ఆ పర్సనల్ టచ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. అందుకే అంటున్నాడు, ఇన్స్టెడ్ ఐ హోప్ టు విజిట్ యూ. ఎంతండి ఏజ్ అప్పటికి? అపోజిల్ పాల్ కి ఎంతండి ఏజ్? ఏమంటున్నాడు? ఐ హోప్ టు విజిట్ యూ అండ్ టాక్ విత్ యూ ఫేస్ టు ఫేస్. ఎంత ఏజ్ లో అనుకుంటున్నాడు? మిమ్మల్ని కలుసుకుని మేము ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షిస్తున్నా. ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ అంటున్నాడు. అంటే ఉత్తిగా అంటున్నాడా? కొన్నిసార్లు మనం అలా రాస్తాం కదా. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. At what age he is saying that? Is he really meaning it or not? చాలా ఓల్డ్ ఏజ్, 80-90 years. అదే కదా, ఆ ఏజ్ లో ఏమంటున్నాడంటే మీ దగ్గరకు వస్తా, ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఏమంటున్నాడు? మీ సంతోషం పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకుని. ఐ కేర్ ఫర్ యువర్ జాయ్, అవర్ జాయ్. తెలుగు ట్రాన్స్లేషన్ లో మీ సంతోషం, ఇంగ్లీష్ లో అవర్ జాయ్ మే బి కంప్లీట్. మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూస్తే నాకు చాలా సంతోషం, నన్ను చూస్తే మీకు కూడా సంతోషం. అవర్ జాయ్ మే బి కంప్లీట్. రిమోట్ లో నుంచి కాదు అన్నమాట. మా అబ్బాయి నిన్న అంటున్నాడు, మమ్మీ నువ్వు రిమోట్ గ్రాండ్ పేరెంటింగ్ భలే చేస్తున్నావే అన్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా గ్రాండ్ పేరెంటింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావే అంటున్నాడు. మా అమ్మాయి కొడుకుతో మాట్లాడుతూ ఉంటే. బట్ వై వీఆర్ గోయింగ్, వై వీ వాంట్ టు గో, వాంట్ టు సీ, టచ్. వాట్ ఈస్ దట్? అదనమాట. ఎట్ వాట్ ఏజ్? వాళ్ళు చాలా సార్లు మనం ఎలా అనుకుంటాం, నేను ట్రావెల్ చేయలేను. నేను కూడా అంతే. నాకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంత కష్టమో, కదలటం చాలా కష్టం. గుమ్మం కదలటం అంటే నాకు చాలా కష్టం. కానీ మా ఇంట్లో ప్రతి మీటింగ్ కి ఒప్పేసుకుంటారు. అది అండమాన్ దగ్గర నుంచి అనకాపల్లి వరకు కూడా ఒప్పేసుకుంటారు. అమెరికా దగ్గర నుంచి చోడవరం లోపల ఒక పల్లెటూరు ఉంటుంది అనమాట, అక్కడ కూడా ఒప్పేసుకుంటారు. సో రిమోట్ పాడేరు కూడా వెళ్ళిపోవడానికి రెడీ. నేను ఇంకా ఆపాల్సి వస్తుంది కొన్నిసార్లు. Yes, so much hard for God. అదనమాట. సో ఎంత ఏజ్ అన్నా కూడా టు రీచ్ అవుట్ టు ద పీపుల్, టు సిట్ విత్ దెమ్, టు టాక్ టు దెమ్, టు సే దేర్ ఫేస్, టు గివ్ దెమ్ ఫెలోషిప్. ఆ పర్సనల్ టచ్ ఇవ్వడం, అది ఎంత ఇంపార్టెంటో జాన్ చెప్తున్నాడు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ వాట్ ఏజ్, ఎంత వయసులో చెప్తున్నాడు అని అంటే గనక, మరి మనలో చాలా చిన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికే మోసలైపోయిన ఫీలింగ్లతో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ కాదు, ఇట్స్ రియల్లీ ఎ ఛాలెంజ్ ఫర్ మీ టు, వెన్ ఐ కంపేర్ విత్ జాన్ ద అపోస్టల్. చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కనుక, గ్రేట్ కమిషన్ వెళ్ళిపోయే ముందు యేసు ప్రభు వాళ్ళ గురువు అన్ని సంవత్సరాలు ఆయనతో తిరిగిన తర్వాత వెళ్లే ముందు చెప్పాడు, గోయింగ్ టు ఆల్ నేషన్స్, గోయింగ్ టు ఆల్ నేషన్స్ అన్నాడు. ఆరోహణం అయ్యే ముందు కూడా చెప్పాడు, యోదయ సమరయ భూదిగంతాలకి అన్నాడు. అంటే ఎంత టుక్ ఇట్ ఇంటూ హార్ట్, గో 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 ఫోర్త్.
మేక్ డిసైపుల్స్. డిసైపుల్ మేకింగ్ అనేది పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్. అందుకే మేకింగ్ డిసైపుల్స్. గాడ్ హ్యాస్ ప్లేస్ సమ్ యంగ్ బిలీవర్ ఇన్ యువర్ పాత్ ఆర్ ఆన్ యువర్ హార్ట్, అండ్ యూ నీడ్ టు ఎంగేజ్ దెమ్ in the God glorifying discipline of making disciples of the master. చాలా మందిని దేవుడు మనకి కనెక్ట్ చేస్తాడు. వి కనెక్ట్ విత్ యంగ్ పీపుల్, మనకంటే చిన్నవాళ్ళు. వాళ్ళతో మనం మాట్లాడటం, టైం తీసుకోవటం, విజిట్ చేయటం, గో టు దేర్ ప్లేస్, వాళ్ళ డ్వెల్లింగ్ ప్లేస్ లోనికి వెళ్ళటం, వాళ్ళ దగ్గరకు వెళ్ళటం, గోయింగ్ టు దేమ్. ఎంత ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్. అండ్ డూ యూ హ్యావ్ ఎనీవన్ లైక్ దట్? ఎవరన్నా ఒక్కలన్నా ఉన్నారా అలాగా? ఎనీవన్ లైక్ దట్? అలా లేకపోతే అడగాలి దేవుణ్ణి. మనం కూడా ఎవరినైనా అడాప్ట్ చేసుకోవాలి. ఏ యంగ్ తిమోతి ఆర్ తిమోతియా, అప్పుడే మనకి రివార్డెడ్ ద బీమా సీట్ విల్ బి గ్రేట్. రివార్డు గురించి మాట్లాడాడు కదా, ముందు రివార్డు గురించి మాట్లాడాడు. అందుకే వయసుతో తనకి వయసు అడ్డం రాలేదు, వయసు అడ్డం రాలేదు. టు కనెక్ట్ టు పీపుల్, టు రీచ్ అవుట్ టు ద పీపుల్ ఇన్ ఎ వెరీ పర్సనల్ వే, వయసు అడ్డం రాలేదు. ఎంత అంటున్నాడంటే, ఐ వాంట్ టు కమ్, ఐ వాంట్ టు కమ్, ఐ డోంట్ వాంట్ టు డూ విత్ పేపర్ అండ్ ఇంక్. రాశాను కానీ రావాలనంది, రావాలనంది. మౌత్ టు మౌత్, ఫేస్ టైమ్, టెక్స్ట్, ఫేస్ టైమ్స్ వచ్చేసాయి, ఫేస్బుక్ వచ్చింది, వాట్సాప్లు వచ్చాయి, వీడియో కాల్స్ వచ్చాయి. బట్ స్టిల్ అదన్నమాట. John might consider Zoom teaching ilaga a vehicle I used to considerable effectiveness in discipling young men from the other parts of the country. అవ్వచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్ని మంచిగా, ఈ టెక్నాలజీ అంతా మంచిదే. బ్రింగింగ్ పీపుల్ టుగెదర్ ఫార్ ఆర్ నియర్ మంచిదే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఫిజికల్ టచ్, ఆ పర్సనల్ టచ్, ఆ ఫిజికల్ ప్రజెన్స్, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి పరలోకంలో నుంచి దిగొచ్చారు. హిస్ బ్రాట్ ద ప్రెజెన్స్ హెవెన్ ఇన్ టు దిస్ ఎర్త్. అన్న మళ్ళా రాబోతున్నాడు, ఫిజికల్ గా రాబోతున్నాడు. ఫేస్ టు ఫేస్ ఆయన్ని మనం ముఖాముఖిగా చూస్తాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అలాగే బిలీవర్స్ గా, మెంటర్స్ గా, టీచర్స్ గా connecting with people, mouth to mouth is how God spoke with Moses. ఎంత చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంక్లూజన్ లో మనం చూస్తున్నాం ఏంటంటే కనుక, ఇట్స్ ఏమంటున్నాడు అనేది మనం చూస్తే కనుక, గాడ్స్ పీపుల్ ఇన్ టు అవర్ హోమ్స్ అండ్ ఇన్ టు అవర్, ఐఎమ్ సారీ ఇది కొంచెం సరిగ్గా లేదు, వండర్ఫుల్ టు రిసీవ్ letters and to write letters, but it is even more wonderful to receive God's people into our homes and our hearts. అసలు హృదయం వాళ్ళ మీద ఉంటే అండి మనం రీచ్ అవుట్ అవ్వకుండా ఉండలేం, ఆర్ మన ఇంటికి వెల్కమ్ చేయకుండా ఉండలేం అన్నమాట. లైక్ జాన్, టూ థింగ్స్ ఇక్కడ. ఒక పక్కన ఏమంటున్నాడంటే తలుపులు తెరవద్దు అంటున్నాడు, ఇంకొక ప్రక్కన ఏమంటున్నాడు అని అంటే కనుక తలుపులు తెరవండి అంటున్నాడు. అసలు హార్టీ వెల్కమే వద్దు అంటున్నాడు, హలో కూడా వద్దు అంటున్నాడు. ఇంకొక ప్రక్క అంటున్నాడు రీచ్ అవుట్, రీచ్ అవుట్. నేను అలా, బికాజ్ అవర్ జాయ్ మే బి కంప్లీట్. ఇద్దరు బిలీవర్స్ కలిస్తే
ఎంత జాయ్, ఎంత జాయ్. ఫిజికల్ గా కలవటం అనేది చాలా. మరి మనం ఏం చేద్దాం? వాట్ షల్ వి డు? You should ask God to give us the discernment. డిజర్న్మెంట్ ఇవ్వాలి, అండ్ డిసైపుల్ మేకింగ్ కూడా చెయ్యాలి కదా. ఫాల్స్ టీచర్స్ ని డిజైన్ చేయాలి, యంగ్ బిలీవర్స్ ని డిసైపుల్ చేయాలి. 2 things are very, very important. ఫాల్స్ టీచర్స్ ని, టీచింగ్ ని డిజైన్ చేయాలి, నథింగ్ టు డూ విత్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైం యంగ్ బిలీవర్స్ ని విజిట్ చేయాలి, కంఫర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, టాక్ టు దెమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎంత సంతోషమో. అవర్ జాయ్ మే బి కంప్లీట్. అవర్ జాయ్ మే బి కంప్లీట్. వెల్కమింగ్ ద యంగ్ బిలీవర్స్ టు అవర్ హోమ్స్. అండ్ హౌస్ విజిటింగ్ అంటాం కదా. హాస్టల్లో స్టూడెంట్స్ ఉన్నారు కదండి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు హాస్టల్లో. సమ్ టైమ్స్ వాళ్ళకి సిక్నెస్ వస్తుంది, సమ్ టైమ్స్ డిప్రెస్డ్ గా ఉంటారు, సమ్ టైమ్స్ హాస్టల్ విజిటింగ్. ఒక్క స్టూడెంట్ని మనం మెంటర్ చేయడానికి, డిసైపుల్ చేయడానికి, విజిట్ చేయడానికి వాళ్ళు ఎంత సంతోషపడిపోతారో కదా మనం వెళ్తే కనుక. మెడికల్ స్టూడెంట్స్ ఎంత సంతోషపడతారో స్టూడెంట్స్, రీచింగ్ అవుట్ టు ద. అలాంటి పర్సనల్ టచ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ గా జాన్ అంటున్నాడు. తన హార్ట్ స్పోరింగ్ అవుట్ హిస్ హార్ట్ అనేది చూస్తుంది. అండ్ దెన్ ఫైనల్లీ ఈస్ క్లోజింగ్ విత్, ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు అని చెప్తున్నాడు. సో కనెక్టింగ్ పీపుల్ అన్నమాట. ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ సిస్టర్, మేబీ ఎ సిస్టర్ చర్చ్, ఆర్ మేబీ ఎ సిస్టర్ ఇన్ Christ, or maybe a cousin, we don't know, but with the same faith. She is also chosen by God. Send their greetings. నీకు శుభాలు చెప్తున్నారు అని, వందనాలు చెప్తున్నారని వాళ్ళని గురించి కనెక్టింగ్ పీపుల్ ఇస్ ఒక పెద్దనైన నేను అన్నాడా అనలేదా? వర్స్ 1లో ఏమన్నాడు? అపోస్తలుని అన్నాడా లేకపోతే ఏమన్నాడు? వర్స్ 1, the elder to the chosen lady and her children. తెలుగులో అయితే ఏమన్నాడు? పెద్దనైనా నేను, పెద్దన్నైనే, పెద్దక్క. We should be like that. బైబిల్ స్టడీలో మనకి ప్రేయర్ పాయింట్స్ వస్తున్నాయి. పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్, సమ్ ఆర్ స్ట్రగ్లింగ్. ఒక్క విజిట్ అన్నమాట, ప్లాన్ చేసుకుని ఒక్క విజిట్, జస్ట్ వి కేర్ ఫర్ యూ అన్నట్టుగా, వి ప్రే ఫర్ యూ అన్నట్టుగా. హర్టింగ్ పీపుల్, ఛాలెంజెస్ లో వెళ్ళేవాళ్ళు, డిస్కరేజ్మెంట్ లో ఉండేవాళ్ళు, సో మచ్ ఉన్నది. మే గాడ్ హెల్ప్ us టు కనెక్ట్ లైక్ దాట్. ఆ రకంగా ఎలాగైతే అపోజిల్ జాన్ కనెక్ట్ అయ్యాడో, ఆ రకంగా మనం కూడా మన బైబిల్ స్టడీ గ్రూప్ లో ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి, సో దట్ అవర్ జాయ్ మే బి కంప్లీట్, నాట్ జస్ట్ వర్చువల్ బట్ ఆల్సో పర్సనల్ టచ్. ఓవర్ టు యు, ప్రేమ.